భూ విస్తీర్ణం, హెచ్చుతగ్గులు, అవరోధాలు. పైలట్ సర్వేలో సవాలక్ష సమస్యలు దశలవారీగా పూర్తి చేస్తామంటున్న అధికారులు. దసరాలో రాసిపోయిన భూ విస్తీర్ణం క్షేత్రస్థాయిలో ఉండదు. క్షేత్రస్థాయిలో సాగు చేసిన మేరకు పాస్ పుస్తకాల వివరాలు కనిపించవు. రెవెన్యూ పరిభాషలో చెప్పాలంటే వీటిని రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ సమస్యగా పేర్కొంటారు. రాష్ట్రంలో సాగు భూముల్లో అత్యధికంగా ఇలాంటివే. 2017-18లో నిర్వహించిన భూ దసరాల ప్రక్షాళన, గత ఏడాది రెవెన్యూ సదస్సులు, పైలట్ సర్వేల్లో ఆర్ఎస్ఆర్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. శాశ్వత పరిష్కారం చూపడానికి రెవెన్యూ శాఖ అయితే జిల్లాకో మండలంలో సమగ్ర సర్వే చేపడుతుంది. రోవర్లతో సర్వే అయితే చేయబోతున్నారు. రాష్ట్రంలో 1936లో మొదటి భూ సర్వే నిర్వహించారు. ఇప్పటికీ దీని ఆధారంగానే దసరాల నిర్వహణ జరుగుతుంది. ఇందులో ఏళ్ల తరబడి చోటు చేసుకుంటున్న లోపాలతో విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు అయితే నమోదవుతున్నాయి. తరాలుగా భూమి చేతులు మారుతూ వస్తుండడంతో వీటిని సరిచేసేందుకు అంత సులభం కాదనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి రోవర్లతో 400 రోవర్లతో ఇప్పటికే వినియోగంలోకి అయితే తెచ్చారనమాట. ఇవన్నీ కూడా మొత్తంగానే కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేయడం సాధ్యం కానందున దశల వారీగా మండలాల్లో సర్వే పూర్తి చేయాలని చూస్తున్నారు. సర్వే పూర్తయిన మండలాల్లో సమీకృత భూ భారతి పోర్టల్ ద్వారా సర్వే పటం ఆధారిత రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సబ్ డివిజన్ సర్వే పటం సమర్పిస్తేనే లావాదేవీ పూర్తి చేస్తారు. భూదారు నెంబర్ కూడా కేటాయిస్తారన్నమాట. ఏదైనా భూములకు సంబంధించి హెచ్చుతగ్గులకు సంబంధించి లెవెల్ చేస్తున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో